సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వివిధ ప్రజా సంఘాలు కోరుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరిలో సిఐటియు, ఏఐటియుసి, వైఎస్ఆర్టీయు, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యాన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, జేవి రాఘవులు, అన్నవరపు ప్రభాకర్, చిన్ని సత్యనారాయణ, నక్క నాగరాజు, కె జీవన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రైతు వ్యవసాయ కార్మిక సంఘాల 500 సంఘాల మద్దతుతో ఈరోజు 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతా ఉంది. చారిత్రాత్మకమైనటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున కోట్లాది మంది కార్మికులు పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమ్మెని జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు మంగళగిరి పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, అట్లాగే ఏఎఫ్టియున్యూ, కాంగ్రెస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ అందరూ కలిసి ఈ రోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ సిఐటియు పట్టణ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే 12వ తేదీ జరిగేటటువంటి భారీ ర్యాలీలో కూడా కార్మిక వర్గం అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక వర్గానికి, రైతు వర్గానికి కూడా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇప్పుడు మనం రేపు జరగబోయే సమ్మె దేశవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ చేసుకోవాల్సింది. దీనివల్ల కార్మిక కోడ్లు అనేది మనం కనుక ఇప్పుడు విజయం సాధించకపోతే ఏప్రిల్ 1 నుంచి కార్మికులు తీసుకొచ్చి మన మెల్లకు ఉరితాళ్ళు వేసేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కాబట్టి రాష్ట్రంలోనే ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం, రైతాంగం మొత్తం కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలి. దాదాపుగా దేశవ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి వారి హక్కులు హరిస్తున్నటువంటి ఈ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో కార్మికులు కానీ, రైతులు కానీ రోడ్డు మీద సంతోషంగా ఉండాలనుకుంటే ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి వీరితో పాటు ఉద్యోగులు, సామాన్యులు అందరూ కూడా ఈ సమ్మె జయప్రదానికి కృషి చేయవలసిందిగా. అందరికీ నమస్కారం. ట్రేడ్ యూనియన్ సభ్యులందరూ కలిసి రైతు పక్షాన, కార్మికుడికి జరుగుతున్న అన్యాయాల పక్షాన ప్రశ్నిస్తున్న వేళ 12వ తారీఖున జరగబోయే సార్వత్రిక సమ్మెకు ప్రజలందరూ కలిసి రండి. కార్మికుడికి జరుగుతున్న అన్యాయాన్ని బట్టి సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ కార్మికుడు పక్షాన చేస్తున్న పోరుబాటలో ప్రతి ఒక్క సగటు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు మద్దతు కావాలని సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి అన్నారు. ఈ మేరకు కొలనకొండ ఐద్వా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు కె శ్రీదేవి, డి శ్రీనివాస్ కుమారి తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని నీరుగార్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కొత్త పథకాన్ని పేరు పెట్టి దాన్ని ముందున్న పేరుని తీసేసి రామ్జీ పథకాన్ని పేరు పెట్టడం అనేది ఇది చాలా దుర్మార్గకరమైన విషయము. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ ప్రాంత మహిళలు కానీ, దేశ అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు కానీ, ఈరోజు లక్షలాది మంది మహిళలు ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు కానీ, ఏ రంగంలో పనిచేసినా కానీ ఈరోజు భద్రత లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పనికి భద్రత లేదు, అలాగే సమాన పనికి సమాన వేతనం లేదు. మహిళలకు కూడా ఆఫీసులలో కానీ, లేదంటే పనులు చేసే చోట కూడా వాళ్ళకు లైంగిక వేధింపులు ఇలాంటివన్నీ గురవుతున్నాయి. అందుకని ఐద్వా రాష్ట్ర కమిటీ తరఫున దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు, రైతాంగము పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఫిబ్రవరి 12న జరిగే సమ్మె గతంలో జరిగిన సమ్మె లాంటిది కాదు. 42 రోజుల పాటు మన రాష్ట్రంలో అంగన్వాడీలు చేసినటువంటి సమ్మె ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పుకు కూడా కారణమైంది. కానీ ఈరోజు తీసుకొస్తున్నటువంటి చట్టాల స్థానంలో స్మృతులు, మన మనుస్మృతి అని చెప్తాం. అలాగే ఇప్పుడు లేబర్ కోడ్లు అనేటటువంటివి స్మృతులు. ఇవి చెప్పడమే తప్ప ఏ రకమైన హక్కులు లేవు. దీనిలో ఒక ప్రధానమైనటువంటి అంశం రాజ్యాంగానికి భిన్నంగా గతంలో వర్ణాశ్రమ ధర్మాల్లో శూద్రులు సేవ చేయడమే ధర్మం అని చెప్పేసి చెప్పబడింది. ఇప్పుడు లేబర్ కోడ్స్లో చెప్తా ఉన్నది ఏమిటి అంటే వర్కర్స్ అనుకునేటటువంటి వాళ్ళు, ఎంప్లాయీస్ అనుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి చట్టబద్ధమైన హక్కులు లేవు, సమ్మె హక్కు లేదు, పని గంటలు లేదు, కనీస వేతనం లేదు. మహిళలకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకేదో అదనంగా కాదు,
బిడ్డని కనేటటువంటి శక్తి ఉన్నటువంటి స్త్రీకి ఆ బిడ్డ జన్మించడానికి, ఆ బిడ్డ ఎదుగుదలకి, ఆ బిడ్డ ఎదుగుదల ద్వారా జాతి అభివృద్ధికి తోడ్పడే మహిళకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి. అందుకనే ప్రమాదకరమైన పనుల దగ్గర మహిళల్ని పెట్టకూడదని, రాత్రిపూట పనిలో అన్ని రకాల భద్రత ఉంటేనే పని చేయించాలని గతంలో ఉండేవి. మనకు తెలుసు, మన రాష్ట్ర శాసనసభ ఈరోజు మహిళలు రాత్రిపూట పనిచేయడాన్ని ఆమోదించింది. దాంతోపాటు అదనపు పని గంటలు, అంటే 8 గంటల పని దినాన్ని 13 గంటల వరకు ఎక్స్టెండ్ చేసేటటువంటి పద్ధతులు ఈ శాసనసభ చట్టం చేసింది. అందువల్ల రాబోయే కాలంలో వీరోచితమైనటువంటి అంగన్వాడీ కార్మికుల సమ్మె లాంటివి కానీ, స్కీమ్ వర్కర్స్ కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, లేదు వ్యవసాయ కూలీలు కానీ, స్త్రీలకి పురుషులకి ఎలాంటి హక్కులు లేని పరిస్థితి రాబోతూ ఉంది. స్త్రీలు మరింత ప్రమాదంలో పడిపోతున్నారు. అందువల్ల మహిళలందరూ ఆలోచించాలి. మహిళలందరూ సమ్మెలో పాల్గొనడం, ప్రదర్శనలో పాల్గొనాలా అని చెప్పేసి మహిళా సంఘం కృషి చేస్తుంది, భాగస్వామి అవుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి కార్యక్రమం మేము తీసుకోబోతున్నాం. మార్చి 22 నుంచి రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళల్ని సంఘటితం అయ్యేదానికి మహిళా సంఘంలో సభ్యులుగా చేరమని పిలుపునిస్తూ, దాంతోపాటు 2 ప్రధానమైన విషయాల మీద మేము ప్రజల అభిప్రాయాన్ని తీసుకుంటూ అధికారుల మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం.